శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి తెల్లవారుజామున లేచి అరుణాచలం లాంటి చోట వెంకటాచలం లాంటి చోట నిలబడితే కొండలన్నీ ఇలా పెన్సిల్తో గీతలు గీసినట్టు కనపడతాయి. చెట్లు కదులుతుంటాయి, జీవులు కదులుతుంటాయి, అన్నీ కదులుతుంటాయి, ఇవి మాత్రం కదలకుండా ఉన్నాయి. ఏమయ్యా కొండ కదలకుండా ఉండడంలో దానికి బాధ లేదు అంటే ఆయన అన్నాడు, కాదు కాదు, కొండ కదలకపోవడం కాదు, మనం 5 నిమిషాలు ధ్యానం చేయలేము. ఆ కొండ నిరంతర ధ్యానంలో అలా ఉండిపోయింది భగవంతుడి గురించి, అందుకే కదలదన్నాడు. చూసే చూపులో ఉంది సంతోషం. పెద్దలు ఒక మాట చెప్తారు, ఒక పిల్లవాడికి తల్లి రోజు చెప్తూ ఉండేది, ఎప్పుడూ భగవంతుడు ఉంటాడు, భగవంతుడు కాపాడుతుంటాడు నాన్న, బెంగ పెట్టుకోక, ఆయనకి నమస్కారం చేసుకో అనేది. ఒకరోజు ఆకాశం దట్టంగా మబ్బు పట్టింది, పెద్ద వర్షం పడిపోయేటట్టుంది, గాలి. పిల్లవాడు ఒక్కడు రాగలడో రాలేడోనని తల్లి పాఠశాలకు వెళ్ళింది. పిల్లవాడి చేయి పట్టుకుని తీసుకొస్తోంది. పెద్ద వాన మొదలై ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నాయి. మెరుపు మెరిసినప్పుడల్లా పిల్లాడి నించుంటున్నాడు, మెరుపు అయిపోగానే మళ్ళీ నడుస్తున్నాడు. తల్లి మెరుపు చూసి భయపడుతున్నాడేమోనని, ఎరా మెరుపు మెరిస్తే ఆగిపోతున్నావేరా, భయపడుతున్నావా, తొందరగా వెళ్ళిపోతాం ఇంటికి, గబగబా అడుగులే అంది. పిల్లాడన్నాడు, భయం ఎందుకమ్మా, నేను భయపడి కాదు ఆగుతున్నదే, భగవంతుడు ఎప్పుడూ నన్ను చూస్తూ ఉంటాడన్నావు కదా, భగవంతుడికి ఇవాళ నువ్వు నేను కలిసి వెడుతుంటే ఫోటో తీసుకోవాలనిపించింది, ఆ ఫోటోలు తీస్తున్నాడమ్మా, ఫ్లాష్ ఆ మెరుపు, అందుకని నడిస్తే బాగుండదని నిలబడి ఓసారి ఫోటో తీయించుకొని వస్తున్నానన్నాడు. నమ్మడం భక్తి, వాడికి మెరుపు చూస్తే సంతోషం, ఈశ్వరుడు ఫోటో తీస్తున్నాడన్నాడు. నీ మనసులో ఉన్న భావన చేత నీకు ఆ సంతోషం పొంగుతుంటుంది లోపల నుంచి. ఎప్పుడు ఏడుపు, ఏదో లేదు ఏదో లేదు ఏదో లేదు, ఏడుస్తూనే బతికితే అసలు నీకు సంతోషం ఎక్కడుంది లోకంలో? అసలు సంతోషం అన్నదాన్ని అనుభవించలేదు. కాబట్టి ముదమృతా పూర్ణి, సంతోషాన్ని ఆ మనసు నిండా నింపు. ఎలా? ఏదో కొద్దిగా 4 చుక్కలేయడం కాదు, సంతోషం పరిపూర్ణంగా ఉండాలి, పరమానందంగా ఉండు. దాన్ని ఆ మనసు అనబడేటటువంటి కలశ నిండా పోయి ముదముతా పూర్ణి ప్రసన్నే, ప్రసన్నమైనటువంటి స్థితిలో ఉండు. ప్రసన్నుడవు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే నిర్మలత్వము. నిర్మలత్వం అంటే లోపల ఏ విధమైనటువంటి దుష్టభావనలు లేకుండా నీవు ఎప్పుడూ కూడా అంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి స్థితిలో ఉండడం నేర్చుకో. శంకరాచార్యుల వారే ఓ చోట అంటారు, నేను దీనుణ్ణి. దీనుడంటే ఏదో లేనివాడు. ఈశ్వర, నేను దీనుణ్ణి. ఏ విషయంలో దీనుణ్ణి? నిన్ను పొందడంలో దీనుణ్ణి. నిన్ను పొందలేకపోతున్నాను ఇంకాను. నిన్ను పొందగలిగితే నా అంత ఐశ్వర్యవంతుడు లేడు. కాబట్టి నా ఈ దైన్యము ఎలా పోతుంది? ఆ దైన్యము పోవాలి అంటే ఒక్కటే, బ్రహ్మగారు నా ముఖాన దీనుడు అని రాశాడు. అలా దీనుడు అని వ్రాశాడు కాబట్టి నిన్ను పొందితే నా దైన్యం పోతుంది. కాబట్టి నేను నీ పాదాలు పట్టుకోగలుగుతున్నాను, నీ కోసం నేను వెంపర్లాడుతున్నాను. ఆ దైన్యం అన్నది రాసి ఉండకపోతే నేను నీ పాదాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేసేవాడిని కాదు. కాబట్టి బ్రహ్మగారు మమ్మల్ని నీ విషయంలో, నిన్ను పొందడం విషయంలో దీనుడు అని వ్రాయడం చేత భక్తితో వెంటబడ్డాను. కాబట్టి ఆ బ్రహ్మగారి తలలేం చేయకు. నిర్మలత్వం. నిర్మలత్వం అంటే అవతల వారి యొక్క చేష్టితమును భరించగలిగి ఉండుట. కోప్పడతాడు ఆయన కోప్పడకపోవడం ఏమి ఉండదు. ఎందుకు కోప్పడతాడో తెలుసా? కోపం ఒక సాధనము. దేనికి సాధనము? అవ్యవస్థను దిద్దుటకు. సమయం, సందర్భం 2 ఉంటాయి, దేశము కాలము. ఒక కాలమునందు చెయ్యకూడని పని చెయ్యకూడదు. నేను ఆ కిందకొచ్చినప్పుడు చెయ్యవలసిన పని వేదిక మీద కూర్చున్న తర్వాత చేయకూడదు. దేశము, ఒక చోట ఉన్నప్పుడు చెయ్యవలసిన పని ఇంకొక చోట ఉన్నప్పుడు చేయకూడదు. ఈ దేశకాలములు తెలియకుండా ప్రవర్తిస్తున్నారనుకోండి, అప్పుడు కోపం చూపించాలి. చూపిస్తే వెంటనే చక్కబడుతుంది.
మర్యాదగా మాట్లాడి చెప్పే ప్రయత్నం చేశారనుకోండి సమయం తీసుకుంటుంది. కోపంగా ఒక్క చూపు చూశారనుకోండి వ్యవస్థ చక్కబడుతుంది. అంతేగాని కోపం వాళ్ళ స్వభావమై కోప్పడరు. నిర్మలత్వం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? వహించి సహించి అభ్యున్నతిని అనుగ్రహించుట. ఎంతో ఓర్పు పడతారు. ఆ ఓర్పు పట్టడం వల్ల లోకం నిలబడుతుంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, గంగానది ప్రవహించి వెళ్ళిపోతుంటుంది. గంగానది ప్రవహించి వెళ్ళిపోతుంటే ఒక ధూర్తుడు మూత్ర విసర్జన చేస్తాడు. గంగ కోప్పడదు. వాడు మారుగాక, వాడికి తెలియదు గంగలో మూత్ర విసర్జన ఏంటి. వాడు బాగుండాలి, ఎప్పటికైనా వాడికి గంగ గౌరవం ఏమిటో తెలిసి రావాలి, వెళ్ళిపోతుంది. ఒకడు మల విసర్జన చేసి తన శరీరావయవాలు శుద్ధి చేసుకోవడానికి వాడుకుంటాడు. గంగ బెంగ పెట్టుకోదు, వెళ్ళిపోతుంది. ఒక చోట ముళ్ళ చెట్టు తన యొక్క ముళ్ళ కంపలు వంగి ఆ కొమ్మలతో వీపు గీరుతుంది గంగది. గంగ బాధపడదు, వెళ్ళిపోతుంది. ఒక చోట కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి వారు స్నానం చేయడానికి దిగి సత్యదండాన్ని అందులో ముంచుతారు. మహాస్వామి వారు వచ్చి అందులో దిగి స్నానం చేసి సత్యదండాన్ని ముంచారని ఆ నది ఏం పొంగిపోయి అక్కడ ఆగిపోదు. పొంగుయందు కుంగుయందు ఒక్కలాగే ఉండి సహించి వహించి భరించి లోకోపకారం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. తెలిసో తెలియకో అడుగు పెట్టాడు గంగలో, పుణ్యమే ఇచ్చి వెళ్ళిపోతుందంటే. గంగ ఎలా వెడుతుందో అలా వెళ్ళగలిగిన ప్రజ్ఞ అంకురించడం ప్రసన్నే. ఆ ప్రసన్న భావాన్ని పొంది ఉండడం. ఈశ్వర, నా మనసనబడేటటువంటి కలశంలో 2 రకాల నీళ్లు పోస్తున్నాను. కలశ పెట్టినప్పుడు ఏవో ఒక బురద నీళ్లు తీసుకొచ్చి పొయ్యంగా శుద్ధమైన నీరు పోస్తాను. నా మనసనబడేటటువంటి కలశానికి భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే. ఆ ప్రసన్నము. రెండవది సంతోషము అనబడేటటువంటి ప్రసన్నత్వము, సంతోషము అనబడేటటువంటి 2 లక్షణములే నీటిగా మార్చి మనస్సనబడేటటువంటి కలశం నిండా నీళ్లు పోశాను. ఇప్పుడు దారాలు కట్టి కలశలో నీళ్లు పోసిన తరువాత దాని మీద ఏముంచాలి? కొబ్బరి బొండం ఉంచాలి. సంస్థాప్య సంవిత్ఫలం. ఇప్పుడు దాని మీద కొబ్బరి బొండం ఉంచాను. ఏమిటి ఆ కొబ్బరి బొండం? కొబ్బరి బొండానికి ఒక్కదానికే ఒక పేరుంది లోకంలో, పూర్ణఫలం అంటారు. అందుకే కొబ్బరి బొండం దానం చేస్తే పూర్ణఫలాన్ని దానం చేసినట్టు. పూజకు కూర్చుంటున్నాడు అనుకోండి, చేతిలో ముందు కొబ్బరి బొండం పట్టుకుని నించుంటారు. నించుని కొబ్బరి బొండం బ్రహ్మస్థానానికి ఇచ్చి అప్పుడు కూర్చుంటారు. పూర్ణఫలాన్ని ఇస్తే పూర్ణత్వము అని గుర్తు. కొబ్బరి చెట్టుకి ఉన్నంత కృతజ్ఞతా బుద్ధి లోకంలో ఇంకా ఏ చెట్టుకి లేదు అంటారు. ఎందుచేత అంటే చెట్లన్నిటికీ నీళ్లు పోస్తాం. పోసిన ఆ నీరు పీల్చుకుని పెరిగినటువంటి చెట్లు అన్నీ కృతజ్ఞతతో ఉంటాయా అంటే చెప్పడం కష్టం. కొబ్బరి చెట్టు నీళ్లు పోస్తే నేను బ్రతికానని ఆ నీటిని భూమి నుంచి రంధ్రాల గుండా పైకి లాగుతూ బొండంలోకి నింపుకుంటుంది. ఎక్కడో దాస్తుంది. ఆ కొబ్బరి బొండంలో ఉన్న నీళ్లు పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు తాగి జీవిస్తారు. నీటిని పోసి బతికించినందుకు నీటితో లోకాన్ని బతికిస్తూ ఉంటుంది కొబ్బరి బొండం. అది పూర్ణఫలం ఎందుకైంది అంటే, అది బాగా లోపల ఉన్నటువంటి కాయ ముదిరిపోయింది అనుకోండి, పెచ్చుకి అంటుకుపోయినటువంటి కొబ్బరి తనంత తాను ఊడిపోతుంది. ముక్క ముక్కలుగా కాదు, మొత్తం కొబ్బరంతా కలిసి కుళ్ళి అయిపోయిందంటారు, ఊడిపోతుంది. ఊడిపోయి కొబ్బరికాయని పట్టుకుని ఇలా అన్నారనుకోండి, గుడుగుడు గుడుగుడు గుడుగుడులాడుతుంది. కురిడి కొయ్యడం కానీ తినడం కానీ చెయ్యరు. కురిడి దేనికి ఉపయోగిస్తారంటే 2 కార్యాలకు ఉపయోగిస్తారు. ఒకటి, మహాత్ములు పెద్దలు వచ్చినప్పుడు తాంబూలంలో ఉంచి కురిడిని దానం చేస్తారు. 2 పూర్ణాహుతిలో వేసేస్తారు. అందుకే జ్ఞానమూర్తులైన వాళ్ళందరూ కూడా, దేవతలు కూడా ఇలా ముద్ర పడతారు. ఇది ఇలా ఉందనుకోండి, వేలు నువ్వు నేను వేరు చేస్తుంది. ఇది వంగిపోయి బొటనవేలుతో కలిసిపోయింది అనుకోండి, సత్వరజస్తమో గుణాలకి, జాగ్రత్త స్వప్న సుషుప్తులకు, భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సాక్షి అయిపోయి పూర్ణమైపోతుంది, సున్నైపోతుంది. ఆ పూర్ణమైపోయినటువంటి ముద్ర పడతారు. అది చిన్ముద్ర అంటారు. అయ్యప్ప స్వామి పడతారు చిన్ముద్ర. అది తత్వమసి మహావాక్యం, యజుర్వేదం యొక్క చివరుంటుంది, తత్వము అసి, అది నీవై ఉన్నావు అని. ఆ తత్వమసి మహావాక్యాన్ని ఆవిష్కరించేటటువంటి ఆ చిన్ముద్ర పూర్ణత్వానికి గుర్తు. అంటే స్థూల శరీరం నుండి సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం, నేను బ్రహ్మము అని తెలుసుకుని జీవబ్రహ్మైక్య సిద్ధికి కళ్యాణం అని పిలుస్తారు.
ఆ కళ్యాణాన్ని పొందుతుంది. అందుకు ఈశ్వరుడికి కళ్యాణాలు చేస్తారు. అవి వివాహాలు కావు, కళ్యాణాలు అవి. పార్వతీ కళ్యాణం, పద్మావతీ కళ్యాణం, సీతా కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం అని కళ్యాణం ఎప్పుడూ ఆడదాని వైపు నుంచి చెప్తారు. అంతేగాని శివ కళ్యాణం, రామ కళ్యాణం, కృష్ణ కళ్యాణం అనరు. జీవుడు బ్రహ్మముతో కలిసిపోతాడు, జీవ బ్రహ్మైక్య సిద్ధి, దాన్ని కళ్యాణం అంటారు. ఈ కళ్యాణం బ్రతుక్కి ఎప్పుడు అంటే ఆ పూర్ణత్వం పొందినప్పుడు. ఆ పూర్ణత్వానికి గుర్తేది కొబ్బరి బొండం. అందుకని శంకరాచార్యుల వారు అంటున్నారు నారికేళం అనలేదు ఆయన. నారికేళం, నాళికేరం రెండు పేర్లున్నాయి. నారికేళం మనం వాడతాం, నాళికేరం అని కూడా పేరుంది కొబ్బరి బొండానికి. కొబ్బరికాయకి నాళికేర ఫలము అని ఒక పేరు. ఎందుచేత అంటే అది గెలలతో కాస్తుంది కాబట్టి ఆ పేరు వచ్చింది. నీటిని పీలుస్తుంది కాబట్టి నారికేళం అని పేరు వచ్చింది. రెండు పేర్లు ఉన్నాయి. లోకంలో నారికేళం అన్న పేరే ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఇప్పుడు ఆ కొబ్బరి బొండాన్ని నా మనస్సనబడేటటువంటి కలశలో సంతోషము, నిర్మలత్వము అనబడేటటువంటి నీళ్లు నిండా పోసి జ్ఞానము అనబడేటటువంటి ఆ కొబ్బరి బొండాన్ని ఉంచాను. ఈ కొబ్బరి బొండాన్ని ఉంచే ముందు ఏం చేశాను? భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే సాంబతవాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం. పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదములనబడేటటువంటి మామిడి చివుళ్ళు ఉంచాను. మామిడి ఆకు చివరి భాగం పైకొచ్చేట్టుగా పెట్టి మండ లోపలికి పెడతారు. పూర్ణ కుంభంలో ఎప్పుడూ కూడా మండ కిందకుంటుంది, ఆకులు ఇలా పైకుంటాయి. అవే పార్వతీ పరమేశ్వర పదద్వందం. అందుకే ముట్టుకుని నమస్కారం చేసి లోపలికి వస్తారు వచ్చినప్పుడు పూర్ణకుంభానికి. నా మనస్సులో పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదములనబడేటటువంటి మామిడి చిగుర్లు ఉంచాను ఆ కలశలో. ఈ మనసే కలశం. ఇందులో ఏమున్నాయి? పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదములు ఉన్నాయి. అంటే ఇందులో ఒక చమత్కారం ఉంది. సాధారణంగా మనం తుమ్మెదవ్వాలి, భగవంతుడు పువ్వు అవుతాడు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను చెప్పేది. భగవంతుడు ఎప్పుడూ పువ్వు, మనం ఎప్పుడూ తుమ్మెద. అంతే సిద్ధాంతం. అందుకే హృదయారవిందం, నయనారవిందం, హస్తారవిందం, పాదారవిందం అంటాం. చెయ్యి తామర పువ్వు, కన్ను తామర పువ్వు, ముఖం తామర పువ్వు, అన్నీ తామర పూలే. అలా ఎలా ఉంటాయి? చేతులు తామర పూల్లో ఉంటాయా? కాళ్ళు తామర పూల్లో ఉంటాయా? మరి ఎందుకు తామర పూలు ఎందుకయ్యాయి అంటే మనం షట్పదం అవ్వాలి, మనం తుమ్మెద అవ్వాలి. ఎలా తుమ్మెద? తుమ్మెద 6 కాళ్లతో ఉంటుంది. అందుకని సంస్కృతంలో షట్పదం అంటారు. మనం 6 కాళ్ల తుమ్మెదై భగవంతుని యొక్క ఆ పద్మములనబడేటటువంటి అవయవముల మీద వాలాలి. సారగ్రాహి అంటే తేనె పీల్చుకోవాలి. అంటే ఇప్పుడు నేను నా పంచేంద్రియములు, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము, మనస్సు, ఈ 6టితో వాలాలి భగవంతుడి పాదాల మీద. ఎలా వాలాలో శంకరాచార్యులు వారే చెప్తారు చోట. కదా కాలే మాత కదయ కలిత లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణే జల జలం ప్రకృత్యా మూకానామపి చ కవిత కారణతయా అంటారు. పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదాలు కడగడానికి నేను ఒక పెద్ద బంగారు పాత్ర తెచ్చి అలా పీఠం మీద పెట్టాను. పార్వతీదేవి తన చీర తడవకుండా కొద్దిగా ఇలా పైకెత్తి, భగవంతుడు పరమేశ్వరుడు కూడా పట్టుపంచ పైకెత్తి వాళ్ళిద్దరి కాళ్ళు ఆ పాత్రలో పెట్టారు. నా భార్య బంగారు కలశతో నీళ్లు పోసింది. ఇప్పుడు ఆ నీళ్లలో ఇద్దరి పాదాలు నిండిపోయి. నిజంగా ఎదురుగుండా ఉందా? అలాగా లేదు. నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే తను పోసింది. నీళ్లలో వాళ్ళిద్దరి పాదాలు కనపడుతున్నాయి. నేను నా కుడి చేత్తో పరమశివుడి యొక్క 2 పాదాలు కడిగాను, అమ్మవారి 2 పాదాలు కడిగాను. ఇప్పుడు నీళ్ళు ఏమవుతాయి? అప్పటి వరకు స్వచ్ఛంగా ఉన్న నీళ్లు పరమశివుని యొక్క పాదములకు అలదపడినటువంటి గంధము, ఆయన పాదముల మీద పెట్టినటువంటి పారాణి కరిగిపోతుంది. తెల్లటి పాదాలు ఇప్పుడు ఆ చందనము, ఆ పారాణి కరిగిపోతాయి. అమ్మవారి పాదాలు 2 కడిగితే ఆవిడ పాదాలకున్న పసుపు, పారాణి అందులో కరుగుతాయి. కరిగితే ఇప్పుడు ఆ నీళ్లు పసుపు రంగు, ఎరుపు రంగుతో మిళితమైపోతాయి. ఇప్పుడు ఆ నీళ్లు నేను ఉద్ధరిణితో ఇలా తీసుకుని చేతిలో పోసుకుని లోపలికి పుచ్చుకుంటున్నాను. వాళ్ళ పాదాలకి దివ్యమైన సువాసన ఉంటుంది. అప్పుడు ఆ తీర్థానికి అపారమైన సువాసన. నేను ఆ తీర్థం లోపలికి పుచ్చుకున్నాను. ఇప్పుడు చెప్పండి, నేను అలా ధ్యానం చేస్తున్నప్పుడు ఈ కన్ను చూడదు. ఈ కన్ను లోపలున్న కన్ను పాదాలు చూస్తోంది. ఈ ముక్కు పైవాసన చూడదు,
ఆ కడిగిన నీటి వాసన చూస్తోంది. చెవి ఈ పైన ఉన్న చప్పుడు వినదు. పాలండి అంటాడు ఎవరో, కానీ అది వినదు. నా భార్య బంగారు పాత్రతో నీళ్లు పోస్తున్నప్పుడు దాని చేతికున్న గాజుల సవ్వడి నాకు వినపడుతుంది. నిజంగా పక్కనుందా? లేదు, కానీ అది వింటోంది చెవి. నాలుక ఆ తీర్థం యొక్క రుచిని చెప్తోంది. మంచి బ్రహ్మాండమైన పువ్వుల వాసనతో ఉంది, ఆ పసుపు వాసనతో తీర్థం రుచిని చెప్తోంది. స్పర్శ పార్వతీ పరమేశ్వరుల పాదములు ముట్టుకున్నప్పుడు మెత్తగా తగిలిన స్పర్శ చెప్తోంది. ఇప్పుడు చెప్పండి, నాకు నిజంగా అక్కడ ఉన్నాయా? నిజంగా నా కళ్ళు చూశాయా? ఈ మాంసనేత్రం చూడలేదు, లోనేత్రము చూసింది. ముక్కు వాసన చూసిందా? లోముక్కు వాసన చూసింది. ఈ 5 ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ కన్ను, ఈ ముక్కు, ఈ చెవి, ఈ నాలుక, ఈ చర్మం మనసు పట్టుకుని వచ్చింది. ఈ 5 ఈ మనసు 6 కలిసి షట్పదమై తుమ్మెదై కాళ్ళ మీద వాలతావా, కళ్ళ మీద వాలతావా, నుదురు మీద వాలతావా, ముఖం మీద వాలతావా, గుండె మీద వాలతావా, చేతి మీద వాలతావా, నీ ఇష్టం. ఆయన అవయవాల్లో ఎక్కడ వాలినా కదలకుండా అలా ఉండిపోయి బాహ్యస్పర్శ లేకుండా పరవశించిపోతూ చూస్తున్నాడు అనుకోండి. అప్పుడు తాను తుమ్మెదయ్యాడు, భగవంతుడు పద్మమయ్యాడు. అందుకని మనసు తుమ్మెదవుతుంది. అందుకని భగవంతుడు అవయవాలన్నీ పద్మం 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 అనడానికి కారణం అది. అప్పుడు ఆ మాధుర్యం నీకు అర్థమవుతుంది. వదనం మధురం మదరం మధురం మధురాధిపతే. మధురం మధురం అంటే తీయగా ఉంటాయి, కళ్ళు తీయగా ఉంటాయి, ముక్కు తీయగా ఉంటుందని కాదు దాని అర్థం. పరవశించిపోతే లోపల ఆ ధ్యానమునందవలా కనపడుతుంటే ఆ ఆనందం లోపల పట్టకపోతే ఆ మధురం 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 మధురాధిపతే మధురం మధురం అని పొంగిపోతాడు. అన్ని మాటలు మధురం ఆంబ్రేడితం అవుతుంది, తిరుగుతుంది. అది భగవంతుని అవయవములు పద్మములు, మనం తుమ్మెద. ఇంకొక చమత్కారంలో ఏమవ్వాలంటే మన మనస్సు పద్మం అవ్వాలి, భగవంతుడు తుమ్మెదవ్వాలి. మన మనసు పద్మం ఎప్పుడవుతుంది? ఆ పద్మమనబడేటటువంటి మనసు నిండా భక్తి అన్న తేనె ఉందనుకోండి. ఆ పద్మంలో ఉండే తేనె తాగడానికి ఒక్క తుమ్మెద తప్ప ఇంకా ఏదీ రాదు. ఒక చెరువులో పద్మం మొగ్గ వేసి పద్మం విచ్చుకుందనుకోండి తెల్లారకట్ట, దాని నిండా తేనె ఉంటుంది. ఆ తేనె తాగడానికి ఆ పద్మంతోనే కలిసి పుట్టినటువంటి చాపకి తెలియదు ఉందని, తాగదు కూడా. కప్పకి తెలియదు, పీతకి తెలియదు, పురుగులకి తెలియదు, దోమలకి తెలియదు, ఈగలకి తెలియదు. ఎవరికి తెలుసు? పక్కన అరణ్యంలో ఉన్న తుమ్మెదకి తెలుసు. అది ఎగిరి 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 వచ్చి ఈ పద్మం మీద వాలి అందులో ఉన్నటువంటి ఆ తేనెని కడుపు నిండా తాగుతుంది. పార్వతీ పరమేశ్వరులు ఇక్కడికి వచ్చి ఎప్పుడు వాళ్తారు? వాళ్ళ కాళ్ళు ఇక్కడ ఎప్పుడు పెడతాడు? ఇక్కడికి వచ్చి కూర్చోవాలంటే వాళ్ళు రావాలి కదా. అయ్యా మా ఇంట్లో కాలు పెట్టండి అంటారు. మా ఇంట్లో కాలు పెట్టండి అంటే నేను వీధిలో నుంచి కాలు ఒట్టి పెట్టమనే, మా ఇంట్లోకి రండని. వాళ్ళ కాళ్ళు ఇక్కడ పెట్టారంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు ఇక్కడికి? ఇక్కడ ఉన్నటువంటి పద్మమంతా భక్తి అన్న తేనెతో నిండిపోతే ఆయన 9 అయ్యి వస్తాడు. ఆయన 9 ఎందుకు అవుతాడు? ఆవిడ 9 అయింది కాబట్టి. ఆవిడ ఎక్కడ 9 అయింది? భ్రమరాంబ 9. శ్రీశైలంలో భ్రమరాంబ మరి 9 కాదు. భార్య 9 అయితే భర్త మనుష్యుడు అవుతాడేంటి? ఆయన గండు 9 అయ్యాడు, ఆయన మగ 9 అయ్యాడు. ఇప్పుడు 9 భర్త, మగ 9, ఆడ 9 కలిసి ఈ లోపల ఉన్నటువంటి హృదయ పద్మంలో ఉన్న భక్తి అన్న తేనె కోసం వెతుక్కుంటూ 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 వచ్చి ఇక్కడే వాళ్తారు. వాలి ఎప్పుడో తేనె తాగను కూర్చోను, తేనె తాగను కూర్చోను. అందులోకి మళ్ళీ ఏమైనా అక్కర్లేని విషయాలు చేరిపోయాయి అనుకోండి, అబ్బాయి ఈ పద్మంలో తేనె లేదని ఎగిరిపోతాయి. ఎప్పుడు భక్తి అన్న తేనె ఉందనుకోండి అలాగే కూర్చుంటాయి. అదే శంకరుడు శివానంద లహరిలో చోట చెప్తారు, భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవ లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనేషు సపునః సాక్షాన్ మదీయే మనో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అని పిలిచారు. ఓ శ్రీశైలవాసి, మగ 9 ఆడ 9లై మీరు పార్వతీదేవి కలిసి వచ్చి సారగ్రాహులై నా హృదయ పద్మమనందున్న భక్తి అన్న తేనెని తాగి పులకించి సంతోషంగా కూర్చోండి అన్నారు. కాబట్టి ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద ద్వంద్వమనబడేటటువంటి మామిడి చివుర్లు ఎప్పుడుంటాయి? ఆ మామిడి చివుర్లు ఉన్నాయి అంటే భక్తి అన్న తాటితో మనసుని కట్టి
లోపల సంతోషము నిర్మలత్వము అన్న నీటితో నింపి పార్వతీ పరమేశ్వరుల పాదద్వంద్వమనబడేటటువంటి మావిడాకులు పెడితే అవి కూడా ఏమిటి ముదిరిపోయిన మావిడాకులు కాదు. శంకర భగవత్పాదులు ఒక మాట వాడారు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది, దానికి ఒక దూరదృష్టి ఉంటుంది, అద్భుతం ఉంటుంది అందులో. ఆయన ఏమన్నారు? మామూలుగా మావిడాకులు పెడుతున్నానని లేదు, సాంబ తవాంఘ్రి పల్లవ యుగం అన్నారు. పల్లవ యుగం అంటే చిగురుటాకులు. చిగురుటాకులు మావిడి చిగురు వచ్చిందనుకోండి, మావిడి చిగురాకు వస్తే దాన్ని తినే లక్షణము దానికి ఉంది. ఓ చిన్ని ముక్క కొరికి పరమ సంతోషపడిపోయి మావిడి చిగురు వేసిందని కోయిల పాట పాడుతుంది. కోయిల పాట పాడితే లోకం ఆనందిస్తుంది. చాలా ఉక్కపోసేసి చెమట పట్టేసేటటువంటి వసంత ఋతువులో మూడే అత్యంత ఆహ్లాదకరములు. ఒకటి మల్లె పువ్వు, రెండోది మావి చిగురు, మూడోది కోయిల పాట, ఇంకొక్క మాట చెప్పాలంటే మామిడి పండు. అన్నిటికన్నా గొప్పది చైత్రమాసంలో రాముడు, వైశాఖ మాసంలో శంకర భగవత్పాదుడు పుట్టడం. అందుకని వసంత ఋతువు అంత గొప్పది. కాబట్టి శంకరులు ఒక మాట అన్నారంటే చాలా జాగ్రత్తగా అంటారు. ఆయన సాంబ తవాంఘ్రి పల్లవ యుగం, సాంబ అని పిలిచారు. సాంబ అంటే ఒక్క శివుడు కాడు, సా అంబ, అమ్మవారితో కలిసి రావాలి. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరి యొక్క పాదములు ఇక్కడ చిగుళ్ళలా ఉండాలి. ఇప్పుడు ఈ చిగుళ్ళు చూడగానే పాట ఎవరు పాడతారు? కోయిల పాడుతుంది. ఏ కోయిల పాడుతోంది? ఆ కోయిల పాడితే లోకమంతా సంతోషిస్తుంది. కాకిరిస్తే సంతోషించరు, పిచ్చుకలరిస్తే సంతోషించరు, కోయిల పాడితే సంతోషిస్తారు. కోయిల 365 రోజులు పాడదు, ఒక్క వసంత ఋతువులోనే పాడుతుంది. ఒక్క వసంత ఋతువులో పాడినా కోయిల పాట కోయిల పాటే. ఎక్కడ ఎవరు బాగా పాడినా కోయిల్లా పాడారంటారు. అటువంటి కోయిల కూస్తోంది. ఆ చిగుర్లు చూసేది ఆ కోయిల. శంకరాచార్యుల వారనబడేటటువంటి కోకిల కూస్తోంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.